ప్రార్థనలోకి ప్రవేశించడానికి ముందుగా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటల్ని ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. జకరియా గ్రంథము 10వ అధ్యాయము. జకరియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. 10వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోనూ పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ పొందారు, అందుని బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో నా ప్రభువా, అయా నీ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా ప్రియమైన తండ్రి కృప చూపించండి. అయా చదవబడిన లేఖన భాగములను తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నిష్ప్రయోజకమైన దాసుడును ప్రభు, అయా నీ ప్రజల సమక్షంలో నిలబడుటకు ఏమాత్రం చాలినవాడను కానని ఒప్పుకొంచున్నాను. మీ సిలువు చాటున నన్ను మరుగుపరచండి. అయా అనుకూలమైనటువంటి మాటలే నా తండ్రి, క్షేమకరమైనటువంటి మాటలే నా నోట నీరు అయా పలికిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ఇదిగో నా తండ్రి, అట్టి రీతిలో నాయన మేము కూడా నీ సన్నిధిలో నా ప్రభువా ప్రార్థించడానికి మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా అయా నిన్ను వేడుకుంటూ ఉన్నాం. కృప చూపించండి, శత్రుక్రియలను నయపరచండి. అయా మీ సన్నిధిని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి యొక్క జకరియా గ్రంథము 10వ అధ్యాయము మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగమే. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలైనటువంటి వారిని సమకూర్చేదాని కొరకైనా ఆయన చేసినటువంటి వాగ్దానముగా ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే తన ప్రజలైనటువంటి వారిని సమకూర్చేదానికై దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నది. ఒక మొదటి వచనంలో భక్తుడు సెలవిచ్చిన రీతిగా ప్రభు ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ఇక్కడ మనకి పరిచయమైనటువంటి వాక్య భాగాలు మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఈ మాటలు మనందరికీ పరిచయమే. మనం భౌతికంగా మనం చూసినట్లయితే వర్షం గురించి తెలియని వారం ఎవరు ఉండం. దేవుడు తన ప్రజలైనటువంటి వారి యొక్క ఆత్మీయ విషయాల్లో వారు ఏ రీతిగా తన యొద్దకు రావాలి, ఏ రీతిగా వారు సమకూర్చబడాలి, ఏ రీతిగా ఆయనకి ప్రార్థన చేయాలి, ఆయన్ని మొరపెట్టుకోవాలన్నటువంటి విషయాల్ని దేవుడు స్పష్టమైన రీతిలో వారికి చాలా కూలంకుషంగా వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యొక్క వర్షాకాలము దేవుని వాక్యంలో మనకు కనపడుతూ ఉంటుంది. కడవరి వానాకాలము, తొలకరి వర్షాకాలం. అంటే ముందున్నటువంటి వర్షము, తరువాత ఈ రెండు రకమైనటువంటి వానాకాలాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ విషయాలను చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురుతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును,
భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హోషే భక్తుడు చాలా స్పష్టమైన రీతిలో దేవుణ్ణి గూర్చినటువంటి ఆ యొక్క వెలుగింపుని తన ప్రజలైనటువంటి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఆయన ఉంటూ ఉన్నాడు, తన ప్రజలు ఎందుకు ఆయన్ని అనుసరించాలి, ఎందుకు ఆయన్ని వేడుకోవాలి, ఎందుకు ఆయన దగ్గరికి రావాలి అంటే స్పష్టమైన రీతిలో చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. మొట్టమొదటగా ఆయన ఎంత జ్ఞానవంతుడు, ఆయన ఎంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన జ్ఞానానికి మితి లేదు, మనకు అర్థం కాదు ఆయన జ్ఞానం. అందును బట్టి దైవాత్మపూర్లైనటువంటి వాళ్ళు అంటూ ఉన్నారు, మనము యెహోవా వద్దకు రావాల్సిన కారణం ఏంటంటే ఆయన జ్ఞానాన్ని సంపాదించడానికి. అదే విషయాన్ని ఆయన కూర్చున్న జ్ఞానమును సంపాదించుకుందుకు రండి. ఆయన జ్ఞానాన్ని సంపాదించాలంటే ఏం చేయాలో కింద మాటలో చెప్తా ఉన్నాడు. యెహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. కేవలం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే ఆయన వద్దకు వస్తే సరిపోదు. అయితే భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయనను అనుసరించాలి. ఆయన నడిచిన రీతిలో మనం నడవాలి. ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మనం ఎరగాలి. ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ప్రజల పట్ల ఎంత ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను ఆయన కలిగి ఉన్నాడు, తన ప్రజలైనటువంటి వారిని ఏ రీతిగా ఆయన సిద్ధపరచాలని ఆశపడతా ఉన్నాడు. ఎవరైతే ఆయన జ్ఞానాన్ని పొందుకున్నవారుగా ఉంటూ ఉన్నారో, ఆయన జ్ఞానాన్ని పొందుకున్నవారుగా మాత్రమే కాదు కానీ ఆయన్ని అనుసరించే విధానంలో కూడా దేవుని దగ్గరికి రావాలి అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన్ను అనుసరించుదాం రండి. దానికి ఏ రీతిగా కోట్ చేస్తూ చెప్తా ఉన్నాడంటే, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఎవరన్నా చెప్పగలరండి? మన పరిస్థితులు ఎన్నున్నా కానీ రేపు ఉదయం అవుతుందో లేదో, రేపు మార్నింగ్ వస్తుందో లేదో చెప్పగలం మనము? లేదు. మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ, మనము ఎట్లాంటి స్థితుల్లో ఇదైపోయినప్పటికీ ఉదయం మాత్రం తప్పకుండా వస్తుంది. అది క్రమం. ఎందుకంటే దేవుడు నియమించినటువంటిది. మన పరిస్థితులు ఏమైనప్పటికీ, మనం ఎలాగున్నప్పటికీ ఆ కాలచక్రం అనేది ఏదైతే ఉంటా ఉన్నదో ఉదయము, తరువాత సాయంత్రము, పగలు, రాత్రి. అందుకే ఆయన అంత కాన్ఫిడెన్స్గా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా మనం ఉదయం కొరకు కనిపెడతాం, ఎందుకంటే తప్పక ఉదయం వస్తుంది. మనం ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకొని ఉంటారు, ఎప్పుడు తెల్లవారిద్దా అని. కొంతమంది కనిపెట్టుకోరు. కనిపెట్టుకోని వారికైనా కనిపెట్టి కొరకైనా వారిద్దరికీ కామన్ జరిగేది ఏంటంటే ఉదయం తప్పక వస్తుంది. ఉదయం వచ్చున్న రీతిగా, అందుకు ఆయన అంటున్నాడు, ఉదయం తప్పక వచ్చున్న రీతిగా తప్పకుండా వస్తుంది. దాంట్లో నో డౌట్. ఉదయం ఏ రీతిగా తప్పకుండా వస్తుందో మన దేవుడు కూడా ఉదయం తప్పక వచ్చున్న రీతిగా ఆయన ఉదయించును. చూసారండి, ఆయన ఉదయించేటువంటి విధానాన్ని, ఆయన వచ్చేటువంటి విధానాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా మనం ఏ రీతిగా ఉదయం కొరకు కనిపెట్టుకుంటామో, ఉదయం ఏ రీతిగా బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా వస్తుందో మన దేవుడు కూడా ఆ రీతిగా ఉదయించేటువంటి దేవుడు. ఆ తర్వాత మాటలో చూసినట్లయితే ఆయన ఏ రీతిగా తన ప్రజలైనటువంటి వారి వద్దకు వస్తాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భౌతికంగా మనం చూస్తాం, మన యొక్క జీవనాధారానికి ఈ భూమి మీద మనం జీవించడానికి దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. మొదటగా ఆది కాండంలో మనం చూసినట్లయితే ఎటువంటి కష్టం చేయకుండా, ఎటువంటి చెమట ఓర్చకుండా, ఏం చేయకుండా చక్కగా దేవుడు మన మన తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వకి చక్కగా సప్లై చేస్తూ వచ్చాడు. వారు తినే విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఏమీ చింత లేదు, చక్కగా అక్కడ ఉన్న వాటన్నిటితో వాళ్ళు జీవించాలి. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చాడో ఆ సౌకర్యాన్ని మానవుడు కోల్పోయినవాడుగా ఉన్నాడు. తను ఎప్పుడైతే అక్కడి నుంచి గెంటి వేయబడుతూ వచ్చాడో అక్కడి నుంచి తనేం చేయాలి? కష్టపడాలి, శ్రమటోర్చాలి. వాక్యంలో రాయబడతా ఉంది, నువ్వు కష్టపడి నీ చెమట ఓరిస్తేనే నీకు ఫలితము. ఎందుకంటే భూమిలో నుంచి నువ్వు ఆహారాన్ని పండించుకోవాలి. ఆ దినాల్లో వర్షాలు లేని కారణం చేత అవన్నీ ముండ్ల తుప్పలతోనూ ఆ యొక్క అక్రమైనటువంటి చెట్లతోనూ అవి మొలిచి ఉంటా ఉన్నవి. ఎప్పుడైతే మానవుడు గెంటి వేయబడుతూ వచ్చాడో ఆ దినం నుంచి మనకు ఒక రకంగా చెప్పాలంటే శాపాన్ని తెచ్చుకుంటూ వచ్చాడు.
అప్పటి వరకైతే దేవుని యొక్క సౌకర్యాలన్నీ అనుభవిస్తూ వచ్చినటువంటి మానవుడు ఎప్పుడైతే బయటకు త్రోలివేయబడ్డాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమవుతూ వచ్చిందండి, కష్టపడితేనే మనకి కడుపుకి. ఈ 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాలంటే ప్రతి మనిషి కూడా కష్టపడాలి, కష్టపడి చెమటోర్చాలి. తను చేసేటువంటి ప్రయాసం బట్టే తను జీవించేటువంటి విధానం ఆధారపడి ఉంటుంది. అదే రీతిగా మన రైతులను తీసుకున్నట్లయితే, వ్యవసాయదారులను తీసుకున్నట్లయితే వారు వ్యవసాయానికి ఎంతో శ్రమిస్తారు. ఏదో 1 రోజులో 2 రోజుల్లో వచ్చేటువంటిది కాదు. దాని కొరకు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి వారు ఆ సమయాన్ని హెచ్చిస్తారు వారి కొరకే. అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది కదా, ఆయన వర్షం రీతిగా ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు. భౌతికంగా అయితే దేవుడు వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు. తొలకరి వర్షము, కడవరి వర్షము, 2 వర్షాలను మనం చూసినట్లయితే ఆటమ్ సీజను ఏదైతే తొలకరి వర్షం ఏదైతే వస్తూ ఉంటుందో అది ఆకురాల్చే కాలం. ఏదైతే మనకు ఆ సమయము బహుశా అక్టోబరు, నవంబరు ఆ సమయాల్లో ఉండేటువంటి వర్షాన్ని తొలకరి వర్షముగా, ఆ యొక్క ఆకురాలేటువంటి కాలములో వచ్చేటువంటి వర్షముగా ఉంటా ఉన్నది. ఇది దేని కొరకు. రెండవది చూసినట్టయితే కడవరి వర్షము. కడవరి వర్షం అంటే ఇది స్ప్రింగ్ సీజన్లో, అంటే చిగుర్చేటువంటి చెట్లు పూలు చిగురుస్తూ ఉంటాయి చూడండి. ఆ సీజన్లో మోస్ట్ ప్రాబబ్లీ మన యొక్క పంటంతా చేతికొచ్చే సమయం ఎప్పుడండి, ఏప్రిల్, మే, జూన్ చివరి ఎండ్లో మనకి పంట ఇది వస్తుంది. యాజ్ పర్ యూదుల దేశాన్ని అనుసరించి వారి యొక్క భూభాగంలో వారి ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతులను మనం తీసుకున్నట్లయితే ఆ సమయంలో వారికి పంట అది చేతికొస్తుంది. అయితే ఈ 2 వర్షాలు కూడా మన ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో జ్ఞాపకం చేయబడతా ఉన్నాయో, తొలకరి వర్షము, కడవరి వర్షము. తొలకరి వర్షము, కడవర్షం అంటే ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకి కల్టివేషన్కి ఏదైతే ఇరిగేషన్ సదుపాయాలు ఏమి కూడా లేవు. వారు పంటను పండించుకోవాలంటే కంపల్సరిగా వారు వర్షం మీద నమ్మకం పెట్టుకోవాలి, వర్షం మీద ఆధారపడాలి. వర్షం వచ్చినప్పుడే వాళ్ళు ఆ యొక్క సేద్యం చేసి భూమిని మొలకలు వేసి ఆ పంటను పండించుకొని దాని నుంచి ధాన్యాన్ని సమకూర్చేవాళ్ళు. ఒకవేళ ఆ దినాల్లో వర్షం రాలేదనుకోండి, వర్షం లేకపోతే ఏముంటుందండి, కరువు. ఇంక ఏ రీతిగా కూడా పంటలు సమకూర్చుకోవడానికి అవకాశం అనేది లేదు. ఈ దినాల్లో అయితే మనకి అనేకమైనటువంటి సౌకర్యాలు చేపడతా ఉన్నాయి. ఒకవేళ వర్షాలు రాకపోయినా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉంటా ఉన్నాయో, నదులు, ఆ యొక్క కాలువలు, వాటన్నిటిని కూడా ప్రతి మూలకు ఆ యొక్క పొలాల దగ్గర కానివ్వండి, సేద్యం చేసేటువంటి ప్రతి ప్రాంతానికి కూడా ఆ యొక్క సిస్టమ్స్ని సప్లై చేశారు. మోటార్స్ ద్వారా నీటిని పెట్టుకొని ఆ పంట సమయానికి ఏదో ఒక రూపంలో కొన్ని పంటలు, అన్ని పంటలు అనుకూలం కాకపోయినా కొన్ని పంటలనైనా వారు సేద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయాల్లో వర్షం లేకపోతే కరువు వచ్చేదిగా ఉంటుంది. ఆ సమయాల్లో దేవుని ప్రజలైనటువంటి వారు ఉపవాస దినాలని ప్రకటించేటువంటి వారు. మనం యోవేలు గ్రంథంలో చూసినట్లయితే ప్రత్యేకమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాల్ని యోవేలు గ్రంథంలో మనము చూడవచ్చు. ఏ రకమైనటువంటి చెట్లు ఏ రీతిగా ఫలాలు ఇచ్చేవి, ఏ రీతిగా పంట చేతికి వస్తుంది, అవన్నీ కూడా యోవేలు గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు. ఆ రీతిగా వారు దేవుని మీద ఆశ పెట్టుకునేవారు. అయా, నువ్వు వర్షాన్ని మాకు దయచేస్తే మేము పంటల్ని వేసుకుంటాము, కష్టపడి ఆ పంటల్ని సమకూర్చుకుంటాం. అదే ఆ రీతిగా దేవుని మీదే ఆధారపడేవాడు అనమాట. ఈ రీతిగా ఈ 2 విషయాలు కూడా దేవుడి ద్వారా ఒక రకంగా చెప్పాలంటే అవి ఆశీర్వాదాలు. దేవుడు మానవులకి అందరికీ ఆయన వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రీతిగా కూడా చెప్పుకోవచ్చు. వర్షము ఒక పట్టణం మీద పడవచ్చు, రెండో పట్టణం మీద ఉండకపోవచ్చు. చూస్తాం మనం ఎక్కడో దాకా ఈ విజయవాడ పట్టణంలోనే చూసినట్లయితే 1 టౌన్లో వర్షం పడుతూ ఉంటుంది, ఈ ప్రాంతంలో వర్షం ఉండదు. అది ఆ రీతిగా ఒక పట్టణం మీద వర్షం పడవచ్చు, ఒక పట్టణం మీద వర్షం పడకపోవచ్చు. కానీ వర్షాన్ని దేవుడు ఇస్తున్నాడు అంటే అది అందరి మీద ఆయన దయచేస్తున్నాడు. అది దుష్టులైనటువంటి వారి మీద, మంచివారి మీద, లేకపోతే ఇతరతరమైనటువంటి ఏ రకమైనటువంటి భేదాలు మనం తీసుకున్నా అన్యాయస్తుల మీద, న్యాయస్తుల మీద, అందరి మీద కూడా ఆయన తన వర్షాన్ని కురిపించేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆ రీతిగా ఆయన వర్షాన్ని దయచేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే ఈ 2 విషయాలని మనం క్లుప్తంగా చూసుకున్నట్లయితే తొలకరి వర్షం దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ఒకవేళ తొలకరి వర్షం కనుక రాకపోయినట్లయితే ఏం చేస్తూ ఉంటే, ఆ వర్షం వచ్చిన సమయంలో వర్షం పడంగానే పొలాన్ని దున్నుతాం, దున్ని దాన్ని చదును చేసి మొలకలకి సిద్ధపరుస్తాం.
ఇది మన ఆత్మీయ జీవితంలో ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో కూడా ఆ యొక్క మొద్దుబారినటువంటి, ఆ యొక్క ఎండిపోయినటువంటి భూమి అది గట్టిగా ఉంటుంది, వర్షం కనుక పడకపోతే అది నాగలికి కూడా రాదు, అంత గట్టిగా అయిపోయి ఆ పొలము ఎటువంటి సారాన్ని ఇచ్చేలేనిదిగా ఉంటుంది. ఆ రీతిగా తొలకరి వర్షం పడినప్పుడు కంపల్సరిగా అది మెత్తన చేయబడుతుంది ఆ భూభాగం అంతా. అప్పుడు నాగలతో వ్యవసాయదారుడు దున్ని వాటిని చదును చేస్తాడు. అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి వరం ఇది. దుష్టులము భ్రష్టులమైనటువంటి మన యొక్క జీవితాల్లో ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహాన్ని మన పట్ల ఆయన కనపరిచాడు. దీన్నే సాదృశ్యంగా మనం రక్షణ అని చెప్పుకోవచ్చు. మనమేమి యోగ్యులము కాదు, అర్హులము కాదు, అయినప్పటికీ దేవుడు తన తొలకరి వర్షాన్ని ఆయన అనుగ్రహించుట ద్వారా, ఆయన ప్రేమ అనుగ్రహం ద్వారా ఆ రక్షణ అనేది మనకి ఇవ్వబడింది. అంటే మన హృదయాల్ని, చెడిపోయిన హృదయాల్ని, గట్టి బండనైనటువంటి హృదయాల్ని ఆయన మెత్తన చేయటం ద్వారా, ఆయన సువార్తకి లోబడుట ద్వారా మన యొక్క హృదయాలు మార్చబడి దేవుణ్ణి అంగీకరించిన ప్రజలంగా ఉన్నాం. ఒక రకంగా ఆత్మరక్షణ పొందుకొని ఆశీర్వదించబడినటువంటి ప్రజలంగా ఉంటూ ఉన్నాం. అదే విషయాన్ని ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. 30వ అధ్యాయము. ఇదిగో యెహోవా మహోగ్రతయును పెనుగాలి బయలుదేరుచున్నది. క్షమించాలి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార రసములు గలదయ్యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. అది మరొక వాక్యాన్ని చూసుకుందాము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఇవన్నీ కూడా వర్షానికి దేవుడి యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కరుణ, దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. వర్షం ఇవ్వాలంటే ఆయన ఇవ్వాల్సిందే. ఆయన ఏ రీతిగా ఈ భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన ఆజ్ఞయ్యగా, అంతే, ఆయన ఆజ్ఞ ఇవ్వగానే జలరాశులు ఆకాశమండలంలో పుడతాయంట. మరియు భూమి అంత భాగముల నుండి ఆవిరి ఎక్క చేయునంట. ఆ తర్వాత వర్షము కలుగునట్ల ఆయన మెరుపులను పుట్టించును. ఇవన్నీ కూడా మనకేమి జ్ఞాపకం చేస్తామంటే, భౌతికంగా వర్షాన్ని మనం పొందుకోవాలంటే అది దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ప్రేమ మాత్రమే ఉంటా ఉన్నది. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే అది మనకు రక్షణను సాదృశ్యంగా చూపిస్తూ ఉంటా ఉన్నది. మోడి బారిపోయినటువంటి, ఎండిపోయినటువంటి భూమి, హృదయం, చెడిపోయినటువంటి హృదయము ఏదైతే ఉంటా ఉన్నదో, దేవుడు కేవలం ఆయన యొక్క ప్రేమ, ఆయన అనుగ్రహం ద్వారా, ఆ వర్షాన్ని పంపించుట ద్వారా, ఆ యొక్క సువార్త ప్రకటన గావించుట ద్వారా నీవు నేను రక్షించబడుతూ ఉన్నాం. అంతేనా? కేవలం ఈ యొక్క తొలకరి వర్షంతోనే ఆనందపడదామా? లేదు. మనం ఏ రీతిగా భౌతికంగా చూస్తే కేవలం రైతు అనేటువంటి వ్యక్తి కేవలం తొలకరి వర్షానికి సంతోషపడి ఆ యొక్క దున్ని విత్తనాలు వేసినంత మాత్రాన పంట చేతికి రాదు. పంట తను కూర్చుకోలేడు, ధాన్యాన్ని కూర్చుకోలేడు, తన జీవనానికి కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకోలేడు. అయితే రెండవ దాని కొరకు ఏదైతే కడవరి వర్షం ఉంటా ఉన్నదో, ఆ కడవరి వర్షం కొరకు కనిపెట్టుకోవలసినటువంటి అవసరత ఉందని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇది మన ఆత్మీయ జీవితాల్లో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం వేడుకునే దాన్ని,
మన ఆత్మీయ జీవితంలో ఆయన్ని వేడుకోవడానికి, ఆయనకు ప్రార్థించడానికి, ఆయన నుంచి ఆత్మీయమైనటువంటి విషయాల్ని పొందుకోవటాన్ని ఇది జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నది. ఏ రీతిగా కడవరి వర్షంలో స్ప్రింగ్ సీజన్, ఇది హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ధాన్యాన్ని చక్కగా రావాలి అంటే ఆ కడవరి వర్షం యొక్క అవసరత కూడా ఎంతో ఉంటుంది. ఆ చక్కగా గోధుమలు పరిపక్వం అయ్యి చక్కగా పాలు వచ్చేటువంటి, ఉదాహరణకు చెప్పాలంటే యాపిల్ ఫ్రూటు చూసారు, యాపిల్ ఫ్రూటు నార్త్ ఇండియాలో ఆ యొక్క కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో వాళ్ళు మనం ఇంట్లో మామూలు ఏ రీతిగా మొక్కలు పెంచుకుంటామో ఆ రీతిగా ప్రతి ఇంటి దగ్గర కూడా యాపిల్ చెట్లు కాస్తాయి. వాటికంట వాళ్ళు చెప్తారు, ఎంతగా మంచు పడితే, ఎంత చలి -డిగ్రీల్లో వెళ్తే అంతగా ఆ యాపిల్ పండు అనేది ఆ పాలు పట్టి మంచి రమ్యమైనటువంటి కలర్ కానివ్వండి, దాని టేస్ట్ కానీ వస్తూ ఉంటుంది. అంటే అది దేని మీద ఆధారపడి ఉందంటే, అది ఎంతగా మంచుని ఆ సంవత్సరం మంచు పడుతుందో, వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో దాన్ని బట్టి ఆ ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటా ఉంది. అదే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి రీతిగా యెషయా గ్రంథంలో 23వ వచనంలో ఆయన చెప్పిన రీతిగా, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార పదార్థం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదయ్యుండును, ఆ దినమున నీ పశువులు విస్తారమైన గడ్డి బీళ్లలో మేయును. ఇది ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ఒక వ్యక్తి ఆ యొక్క తొలకరి వర్షం ద్వారా భూమిని దున్ని పంటను వేసి ఏ రీతిగా ఆ ధాన్యం కొరకు ఎదురు చూసేవాడుగా, కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఆ యొక్క హార్వెస్ట్ పంటను కూర్చుకుంటాడో, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎంతగా దేవుని యొక్క గుణగణాలని, దేవుని యొక్క లక్షణాలని కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. ఆయన్ని ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన జ్ఞానాన్ని సంపాదించడానికి వెళుదము రండి, ఆయన్ని జ్ఞానం సంపాదించడానికి ఆయన్ని అనుసరించుదము రండి. ఎంతగా ఆత్మీయ జీవితంలో మనము ఆయన్ని అనుకరిస్తున్నామో, ఆయన కృప కొరకు వేడుకుంటున్నామో, ఆయన దయ కొరకు వేడుకుంటున్నామో అనేటువంటి విషయాలపైన ఇవి మనకి ఆధారపడి ఉంటా ఉన్నది. ఎందుకంటే ఆకాశం అనేది పైనుంచి వర్షం అనేది పైనుంచి రావాల్సిందే. ఉన్నతమైనటువంటి స్థలాల నుంచి వర్షం అనేది మనకి అనుగ్రహించబడాల్సిందే. అదే రీతిగా మన ఆత్మ కూడా ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితం కూడా ఎప్పటికప్పుడు ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితం. అది ఎలా జరుగుతుందంటే వేడుకొనుట ద్వారే. తొలకరి వర్షంతో సంతోషపడి మౌనంగా కూర్చున్నట్లయితే రైతుకి ఎటువంటి ఫలం రాదో, మరలా కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఆ పంటను దయచేసేటువంటి సమయానికి ఒకవేళ ఏమైనా తుఫానులు వచ్చి వరదలు వచ్చిందంటే ఆ పంట కొట్టుకుపోయేదిగా ఉంటుంది. అదే మన యొక్క ఆత్మీయ జీవితాల్లో రక్షించబడినటువంటి నీవు నేను రక్షణను ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత, అనుగ్రహం ద్వారా పొందుకున్నటువంటి నీవు నేను, కడవరి వర్షము ఏదైతే ఉంటా ఉన్నదో ఆయన యొక్క పని నిమిత్తం ఆయనకు ఒక పర్పస్ ఉంటా ఉన్నది, ఆయనకు ఒక అవసరత ఉంటా ఉన్నది. దాని కొరకు ఎదురు చూచేటువంటి ప్రజలముగా నీవు నేను ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నది. ఆత్మీయంగా మనం ఎంతగా ఆయనకి చెరువుగా ఉంటూ ఉన్నాం, ఎంతగా బలాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఎంతగా బలాన్ని పొందుకున్నామంటే అంతగా ఆయన రాకడ కొరకు ఎదురు చూడటానికి ఆస్కారం ఉంటా ఉన్నది. ఒకవేళ బలం లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన రాకడను అపేక్షించలేము. ఆయన రాకడను అపేక్షించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయనను వేడుకునేవారుగా ఉంటారు. ఎందుకంటే నీవు నేను ఏ రీతిగా రక్షించబడ్డామో ఆ వర్షం అందరి మీద కురవాలి. ఏ రీతిగా దేవుడు అందరికీ దయను అనుగ్రహిస్తూ ఉన్నాడో అందరూ రక్షించబడాలి. చివరి దినాల్లో ఆత్మకార్యాలు జరగాలి, అనేక మంది నాశనం నుంచి విడిపించబడాలనేది ఎందరైతే దేవుని యొక్క ఆత్మశక్తితో బలముతో నింపబడిన వారుగా ఉంటారో, ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారుగా ఉంటారో, వారు దేవుని కొరకు ఎదురు చూచేవారుగా ఉంటారు, ప్రార్థన చేసేవారుగా ఉంటారని ఈ యొక్క కడవరి వర్షం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి తన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి
పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. దేవి జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ దినాల్లో వారి భౌతికమైనటువంటి ఆహారం నిమిత్తమైనటువంటి అవసరతలు ఏవైతే పంట సమకూర్పించేదానికై దేవుడు ఇక్కడ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఆయన తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని దయచేస్తాడు. మీ కొట్లన్నీ నింపబడతాయి, మీ యొక్క గానుగులు పొర్లిపారతాయి, మీ యొక్క ద్రాక్ష రసము కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. ఇది ఏమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, మనం దేవునితో ఉన్నటువంటి ఆత్మీయటువంటి సంబంధం, దేవుని యొక్క గుణగణాలు, దేవుని లక్షణాలు, దేవుని మనసెరగటం, ఆయన పని మీద ఆ యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఉండటం. ఎందరైతే ఆ రీతిగా చేస్తాడో యోవేలు భక్తుడు తన ప్రజలైనటువంటి వారికి ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతలు 16వ అధ్యాయము 15వ వచనం. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. చాలు. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును. రాజు దయ చూపిస్తేనే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు దయను పొందుకుంటారు. రాజు ఆజ్ఞిస్తేనే ఏదైనా సరే ఆ ప్రజలు తినడానికి కానివ్వండి, త్రాగడానికి కానివ్వండి, వాళ్ళు జీవించడానికి కావలసినటువంటి అన్ని రకమైనటువంటి సౌకర్యాలు కూడా రాజు ఆజ్ఞను బట్టే వారికి వచ్చేవిగా ఉంటాయి. ఈ పరమరాజు కూడా, ఈ యొక్క పరలోకపు రాజు కూడా ఏ రీతిగా జ్ఞాపకం చేస్తానంటే, రాజుల ముఖ ప్రకాశం వలన జీవం కలుగును. ఏ రీతిగా భూ సంబంధమైన రాజుల వల్ల దయను పొంది జీవించే వరంగా ఉంటామో, మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఆ దేవుని, ఆ రాజుని ప్రకాశము దయలేందే మనము జీవించలేము. ఆత్మీయంగా మన యొక్క స్థితి ఎలా ఉంటా ఉన్నది? జీవించేటువంటి స్థితిలోనే ఉంటామన్నా, లేకపోతే భ్రమ కలిగించుకున్నటువంటి స్థితిలో ఉంటూ ఉన్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాల్సినంత అవసరం ఉన్నది. ఎందుకంటే భక్తులు ప్రభువుకు వేడుకుంటూ ఉన్నారు, అయా మాకు కడవరి వర్షాన్ని దయచేయి, కడవరి వానాకాలాన్ని దయచేయి, మాకు విస్తారమైనటువంటి ఆ యొక్క వర్షం కావాలి, ఫలాలు కావాలి మాకు అని ఏ రీతిగా జకరియా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చామో, వారు ఆ రీతిగా వేడుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో నీవు నేను కూడా ఆ రాజు కటాక్షం పొందేదానికై, ప్రకాశం పొందేదానికై మనము తాపత్రయపడాలి. ఆయన సన్నిధిని వెతకాలి, ఆయనకు మొరపెట్టుకోవాలి, ఆయన్ని వేడుకోవాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. సామెతలు 19వ అధ్యాయము 12వ వచనం. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. చూసారండి, రాజు కరుణ ఉంటుంది, ఆయన కటాక్షం ఉంటుంది. ఒకవేళ ఆయన కోపించాడంటే సింహగర్జన, ఇంక దాని ముందు ఎవరు నిలబడలేరు. రాజు శాంతుడై సమాధానంగా ఉండి దయాపూర్వకంగా ఉన్నట్లయితే ఆయన దయను పొందుకోవటానికి మనము ఎల్లవేళలా ఆయన వైపు చూచేవరంగా ఉండి జీవించేదానికి ఆస్కారంగా ఉంటుంది. ఒకవేళ ఆ రాజుకే కనుక కోపం వచ్చినట్లయితే ఎట్లా ఉంటుందంట? సింహము గర్జించినట్లుగా. ఆ యొక్క అడవి మొత్తానికి సింహం రాజు తను కనుక గర్జించినట్లయితే ఏ జంతువు కూడా అక్కడ నిలవబడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో కడవరి వర్షముగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏదైతే ఉంటా ఉన్నదో, దాని కొరకు మనం ఎంతగా పరితపిస్తూ ఉన్నామో, ఎంతగా ఆయన యొక్క సౌకర్యాలు ఏవైతే ఆత్మీయంగా ఎన్నో సౌకర్యాలు ఆయన దయచేస్తూ ఉన్నాడు, ఎంతవరకు మనం వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నాం, ఎంతవరకు వాటి మీద మనం మనసు పెట్టుకునే వారంగా ఉంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు, చూడండి యోబు గ్రంథము, ఒక చక్కని మాట యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యోబు గ్రంథము 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29, 23వ వచనం. వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకునిరి. 24. వారు ఆశారహితులై ఉండక వారిని దయగా చూచి చిరునవ్వు
నవ్వితిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయరైరి. ఎంత స్పష్టంగా యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఆయన సెలవిస్తున్నటువంటి మాట, వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఆయన అంటా ఉన్నాడు, నా ప్రజలైనటువంటి వారు తొలకరి వర్షాన్ని పొందుకున్నటువంటి వారు కడవరి వర్షం కొరకు వారు నా కొరకు కనిపెట్టుకునే ప్రజలుగా ఉంటూ ఉన్నారు. దివారాత్రాలు నా కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటా ఉన్నారు. సంఘముగా, సమాజముగా ఏ అక్కరతలు ఉంటా ఉన్నాయో ఆత్మీయంగా ఇంకా అభివృద్ధి చెందేదానికై వారు నిత్యము వారు నాకు ప్రార్థిస్తూ ఉన్నారు. నేను వారి ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాను, వారి మనవలు నేను వింటూ ఉన్నాను. అదే ఆయన అంటా ఉన్నాడు, వర్షం కొరకు కనిపెట్టున్నట్లు వారు నా కొరకు కనిపెట్టుకునిరి, కడవరి వర్షం కొరకైనట్లు వానకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకునిరి. దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది? ఆయన్ని అర్థించేటువంటిది. అయా నీ దయ, నీ కరుణ, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవు. నశించిపోతున్నటువంటి అనేకమైనటువంటి రక్షించాలి అంటే అది కేవలం నీ దయతో కూడినటువంటిదే, నీ కరుణతో కూడినటువంటిదే. అయితే ముందుగా మీరు మమ్మల్ని రక్షించారు, వారు కనుక్కొనేటువంటి భారాన్ని మీరు మా హృదయాల్లో ఉంచారు. వారు కూడా రక్షించబడాలి, వారు దేవుని యొక్క మార్గంలోకి రావాలి, దేవుని యొక్క ప్రజలతో అంటుకట్టబడాలన్నటువంటి ఎంత ఆశతో నీవు నేను నోరు తెరుస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉన్నాం అని అంటా ఉన్నాడు. వారైతే నా కొరకు నోరు తెరిచి నా వైపు చూస్తూ ఉన్నారు, నేను వారి ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాను. 24వ వచనం అంటా ఉన్నారు, వారు ఆశారహితులై ఉండక వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. ఆ రీతిగా ఆశని విడిచిపెట్టకుండా ఏ చిన్న అననుకూలత, ప్రతికూలత ఏదొచ్చినా కానీ మనం వెంటనే వెనక జారిపోయే వరంగా, నిస్సహాయానికి లోనయ్యే వరంగా ఉంటాం. అయితే దేవుడు అంటా ఉంటున్నాడు, వారు ఆశను ఏమాత్రం విడిచిపెట్టగా ఆ వర్షం తప్పకుండా వస్తుందని ఏ రీతిగా కనిపెట్టుకొని వారు నా వైపు చూచి నాకు ప్రార్థన చేస్తారు, నేను వారిని చూచి వారు ఆ రీతిగా వారు నా వైపు చూస్తున్నారు. చిరునవ్వు నవ్వితిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియో చేయరేరితిరి. మనం ఏమన్నా చేస్తున్నాము అంటే కేవలం ఆయన ముఖ ప్రకాశంలో ఉంచేటువంటి వెలుగు ద్వారానే, ఆ కాంతి ద్వారానే మనం పొందుకునే వరంగా మన జీవితాల్లో కార్యాలు సఫలమయ్యేవిగా ఉంటాయని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథము 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. ప్రాముఖ్యంగా మనం తీసుకున్నటువంటి విషయాలు అయితే ఈ యొక్క విషయాన్ని భక్తులు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు, చెట్లకు ఏవైతే ఆ యొక్క వృక్షాలకు ఉంటా ఉన్నాయో ఎంత మంచు పడితే అంత ఫలవంతమైనటువంటి స్థితిలో అవి కనపడేవిగా ఉంటాయి. నీ నా ఆత్మీయ జీవితాల్లో కూడా ఎంతగా దేవుని దయ కొరకు కనిపెట్టుకుంటామో, దేవునికి ధూపం వేసేవారుగా ఉంటామో, ఆయన వైపు నోరు తెరుచుకొని అర్థించేవారుగా ఉంటామో, అంతగా ఆయన దయ, ఆయన కనికరము మన పట్ల ఆయన చూపించేవాడుగా ఉంటాడు. దాన్ని బట్టి నీ నా ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధిని పొందేవారంగా ఉంటాం. ఏమిటా అభివృద్ధి? ఈ దినాల్లో అభివృద్ధి అంటే చాలామంది ప్రజలు ఆ యొక్క తప్పుడు విధానాల్లో వారు కేవలం భౌతికంగా ఆశీర్వదింపబడితేనో, లేకపోతే తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వృద్ధి అయితేనో, వారు కోరుకున్నవే కలిగితేనే ఆశీర్వాదాలు అనేటువంటి భ్రమలో జీవిస్తున్నటువంటి దినాలుగా ఉంటా ఉన్నాయి. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, అభివృద్ధి అంటే దేవుడు కోరుకునేటువంటి అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి. రక్షించబడి ఎన్ని దినాలు అవుతా ఉంది మన జీవితాల్లో, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటా ఉన్నాయి. దేవుడు కోరుకున్నటువంటి అభివృద్ధి, ఫలవంతమైన జీవితం మన యొక్క జీవితాల్లో ఉంటా ఉన్నదా? వాటిని పొందుకున్న వారు మాత్రమే దేవుని కొరకు ప్రార్థించగలరు. దేవుని యొక్క హృదయాల్ని ఎరగలిగిన వారుగా ఉంటారు. ఆయన హృదయవాంఛ ఏ ఒక్కరూ నశించుట ఆయన చిత్తము కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. వారు ఏ మాత్రం నా సువార్తకి విని తిరిగిన వారెట్లయితే నేను సంతోషిస్తాను. ఇది దేవుని ఆశ, ఆయన వాంఛ.
మరి రక్షించబడినటువంటి మన యొక్క జీవితాల్లో ఆయన బిడ్డలంగా ఉన్నటువంటి మన ఆత్మీయులము అని చెప్పుకుంటున్నటువంటి మనము, విశ్వాసులము అని చెప్పుకుంటున్నటువంటి మనము, ప్రార్థిస్తున్నాము అని మనం అనుకుంటున్నటువంటి అటువంటి ఆశ ఎంతగా మనలో ఉంటా ఉన్నది, దేవుడు చూసేది అదే, ఆ అభివృద్ధినే. అందుకే ఆయన విషయాలను జ్ఞాపకం చేస్తూ సెలవిస్తూ ఉంటున్నాడు. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాన్ని వేళ్ళును తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఎందరైతే కడవరి వర్షం కొరకు ఎదురు చూసేవారుగా ఉంటా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు నా ప్రజలు కడవరి వర్షం కొరకు ఎదురు చూసేటువంటి వారు, మేల్కొన్నటువంటి వారు, ఆశతో ఎదురు చూసేటువంటి వారు. ఆయన అంటా ఉన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను వర్షాన్ని పంపించడానికి, నా ఆత్మకార్యాలను జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు ఆ అపేక్ష ఉంటా ఉన్నదా? మీకు ఆ ఆశ ఉంటా ఉన్నదా? దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్నలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఏదైతే ఆయన ఆశ కలిగి ఉంటా ఉన్నాడో, ఏదైతే ఆయన దయచేయాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడో, నశించిపోయేటువంటి వారు, తమ ఇష్టానుసారంగా జీవించేటువంటి వారి పట్ల దేవుడు ఎంత దయ కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడో, దానికి నీ కొరకు నా కొరకు చూస్తూ ఉంటా ఉన్నాడు. ఎంతగా నా ప్రజలు వేడుకునేవారుగా ఉంటారు, నా మనసు ఎరిగి వారు దాని కొరకై శ్రమించేవారుగా ఉంటారు. దాని కొరకై శ్రమించడం అంటే వ్యవసాయదారుడు ఏ రీతిగా దుక్కి దున్ని మొలకలు వేసి దాని నుంచి పంటను కూర్చుకుంటాడో, చివరికి వచ్చేదేంటి హార్వెస్ట్. చెప్తారు రైతు, నాకు ఎకరానికి 40 బండిని 38 పండిని కదండి, 40 బస్తాలు ఎకరానికి పండినాయి అంటే ఆ రైతు ఎంతో శ్రమ చేసి కష్టపడి వేయాల్సినటువంటి ఎరువులు అన్నీ సాగు చేస్తేనే 40 బస్తాలు రాగలుగుతాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు అయ్యింది, లేకపోతే రక్షించబడి ఎన్ని దినాలైనది, అది కాదు దేవుడు కౌంట్లో తీసుకునేది. ఫలాలు చూడాలని ఆశపడతా ఉంటా ఉన్నాడు. ఆత్మల రక్షణ కొరకైనటువంటి ఆశ, తపన దేవునిది. ఎంతగా నీ ద్వారా నా ద్వారా ఆయన కార్యాలు జరుగుతూ ఉంటా ఉన్నాయి. ఆయన ఆ ఆత్మీయటువంటి విషయాల మీద ఆయన కేంద్రీకృతం చేస్తూ ఉంటా ఉన్నాడు. వాటి కొరకే మనసు పెట్టుకుంటూ ఉన్నారు. ఎంతమంది ప్రజలు నా మనసు ఎరిగి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. వాటి కొరకు నేను వర్షాన్ని పంపించడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాను. ఆ వర్షం ద్వారా ఆత్మ కార్యాలు జరగాలి. చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క రాకడ కొరకు అపేక్షించేటువంటి దినాలు. ఒక పక్క మనం దేవుని రాకడను అపేక్షిస్తూ ఆత్మ యొక్క బలముతో, ఆత్మను కలిగిన వారంగా బలంతో ఈ యొక్క వ్యవసాయ పనిని మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. సమయ పాలన బట్టి వాక్యాలు చూడటం లేదు, కానీ తిమోతికి రాసిన పత్రికలో, ఆ యొక్క యాకోబు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంటాడు. ఒక వ్యవసాయదారుకుడు ఫలాన్ని తను పొందుకోవాలి, పంటను సమకూర్చుకోవడానికి సిద్ధపడేటువంటి వ్యక్తి ఎంత ఆతురతతో ఆశతో ఎదురు చూసేవాడుగా ఉంటాడో, ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనం కూడా ఆ ఫలాన్ని, ఆ పంటని పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో వేడుకునేవారుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 7-8 వచనాలు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూప్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. దేని జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, ఆయన రాజ్యాన్ని గూర్చి అపేక్షించే వారి కొరకే జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నది. అదే కదా జకరియా గ్రంథంలో తను చేసినటువంటి ప్రార్థన. 10వ అధ్యాయం 1వ వచనంలో, కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి, ప్రతి వాని చేనులోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ఈ 3 విషయాలు కూడా ఏదైతే కడవరి వర్షాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడో, రెండవదిగా ఆయన వానలు మెండుగా కురిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడని, మూడవదిగా ప్రతి వాని చేనులోను పైరు మొలుచున్నట్లు. ఈ 3 విషయాల మీద భక్తుడు జకరియా భక్తుడు తన ప్రజలైనటువంటి వారి విషయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయంలో, ప్రతి వాని చేనులోను పైరు మొలుచున్నట్లు అంటే ప్రతి వారు ఆశీర్వదించబడాలి, ప్రతి వారు రక్షణను పొందుకోవాలి,
ప్రతి వారు ఆత్మీయంగా సిద్ధపడాలి. దేని కొరకంటే రాబోతూ ఉన్నాడు ఆయన రాజ్యంతో రాబోతా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా మనం చదువుకున్న మాటల్లో, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును, సముద్రము నుండి సముద్రము వరకు, యూప్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అది మాత్రమే కాదు, 16వ వచనం, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. ఇది దేని జ్ఞాపకం చేస్తూ ఉంటే, దేవుని ప్రజలైనటువంటి వారు ఆశీర్వదింపేటటువంటి విధానాలను జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నది. వారు ఏ రీతిగా వర్ధిల్లి నిలబడేవారుగా ఉంటారు. పర్వత శిఖరముల మీద సస్యం ఎంత సమృద్ధిగా ఉంటా ఉన్నది. పచ్చగా ఉంటే చూస్తూ ఉంటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి. ట్రైన్లోనూ బస్సు రూట్లోనూ వెళ్తూ ఉన్నప్పుడు, పొలాలు ఆ పంట పరిపక్వానికి వచ్చినప్పుడు ఆ పంటల్లో చూస్తూ ఉంటే రోడ్డు పక్కన పచ్చగా అవి ఏపుగా పెరిగి ఉంటే మనసు ఎంత ఉల్లాసంగా, అబ్బా ఎంత పచ్చగా ఉంది అంటే అది ఎంత సస్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంటే, దేవుడు కూడా అదే మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేశంలోని పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును. లెబానోలు చెట్లంట వేపుగా పెరుగుతాయంట, తిన్నగా. అవి చక్కగా గాలికి అవి ఎంతో దేవుడు స్తుతించినట్లుగా అవి ఊగుతూ ఎట్లా ఎంతో చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుందంట. ఆ రీతిగా దేవుడు అభివృద్ధిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు. ఇది ఎవరి జీవితాల్లో కనపడిద్దంటే, కడవరి వర్షం కొరకు కనిపెట్టుకునే వారి జీవితాల్లోనే. అదే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనం, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చునుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. దేవుడు తన ప్రజలైనటువంటికి స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఈ వర్షం మనం దేనికి ఆత్మీయంగా తీసుకునే దానికై దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. భౌతికమైన విషయం కేవలం వర్షం అంటే మనకి ఏ రీతిగా అయితే ఉదాహరణతో మనకు సెలవిస్తూ వచ్చారో, ఆత్మీయ విషయాల్లో దేవుడు సెలవిస్తున్నటువంటి నా ఉపదేశము వానవలే కురియును. ఆయన ఉపదేశాన్ని వానతో వర్షంతో కంపేర్ చేస్తూ ఉంటా ఉన్నాడు. నా వాక్యము మంచు వలెను, మంచు ఏ రీతిగా పడేదిగా ఉంటుందో ఆయన వాక్యము మంచు వలె ఉన్నదిగా, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, లేతగా మొలిచేటువంటి ఏవైతే చిన్న గడ్డి చెట్లు అయితే ఉంటాయో వాటి మీద పడే చిన్న చిన్న చినుకులు ఏ రీతిగా పడేగా ఉంటాయో ఆ రీతిగాను పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితంలో ఈ యొక్క కడవరి వర్షాన్ని జకరియా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి వారు ఏ రీతిగా దేవుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారిని సమకూర్చేటువంటి విషయంలో అదే చూడండి. జకరియా గ్రంథము చివరిగా, జకరియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం, నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను, నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడునైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నేను ఎప్పుడైతే వారి మనవి ఆలకించానో, వారు విడిచిపెట్టబడ్డాము అన్నటువంటి సమయము స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని అంతటిని కూడా వాళ్ళు మర్చిపోయేవారుగా ఉంటారు. నేను వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వాళ్ళని బలశారులుగా చేస్తాను. ఆ కింద వచనంలో, ఆ పై వచనంలో కూడా 5వ వచనంలో, వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు, యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. యుద్ధాలు చేసేటువంటి పరాక్రమశాలుగా దేవుడు వారిని చేస్తాను. ఈ దినాల్లో నీవు నేను కూడా అటువంటి పరాక్రమాన్ని పొందుకోవాలని ఆత్మీయంగా దేవుడు ఆశపడతా ఉన్నాడు.
ఎంతగా మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకోగలుగుతూ ఉన్నాం, ఎంతగా ఆశను కలిగి ఉంటూ ఉన్నాము. ఆశపడినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు ఆయన. ఈ యొక్క కడవరి వర్షం మీద ఇశ్రాయేలు ప్రజలైతే, యూదా ప్రజలైతే వారు వేడుకుంటూ ఉన్నారు, అయ్యా ఆ దినాల్లో నువ్వు వర్షం ఇస్తేనే మాకు పంట, నువ్వు కడవరి వానాకాలను నువ్వు మాకు దయచేయాలి, మా మీదకు వర్షాన్ని సమృద్ధిగా నువ్వు దయచేయాలి, ప్రతి వాని చేనులోను పైరు మొలిచినట్లుగా పంట వచ్చినట్లుగా నువ్వు మాకు దయచేయాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్ద మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. భక్తుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా పలికిస్తున్నటువంటి మాట. ఏ రీతిగా ఆకాశం నుంచి వర్షము వస్తూ ఉంటుందో, వర్షము హిమము ఆకాశం నుండి ఇక్కడికి వస్తాయో మరలా అవి వెనుదిరగవు, వెనుకకు వెళ్ళవు, ఇక్కడికి వచ్చి భూమిని తడిపేవిగా ఉంటాయి అనేది అంటా ఉన్నాడు. ఎలాగను మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ఆయన దయచేసేటువంటి వాడు. విత్తుతున్నాం, ఏం విత్తుతా ఉన్నాం, ఏమి ఆశ కలిగి ఉంటా ఉన్నాం, ఏమి ఫలాలను ఆశిస్తూ ఉంటా ఉన్నాం, దేవుని కొరకు ఫలమించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నామా? అలాగ ఉన్నట్లయితే నీవు నేను కడవరి వర్షం కొరకు కనిపెట్టుకునే వారిలో ఉంటాం. ఆ ప్రజలు ఏ రీతిగా అయితే దేవుడు తమను సమకూరుస్తాడని, తమ వంతు బాధ్యత తీసుకుంటాడని ఏ రీతిగా వారు దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చారో, రక్షించబడినటువంటి ఆత్మీయ జీవితంలో సంఘముగా శరీరముగా చేర్చబడినటువంటి నీ మీద నా మీదగా కూడా అటువంటి బాధ్యత ఉందని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం కూడా కడవరి వర్షం కొరకు కనిపెట్టుకునేవారుగా ఉండాలి. ఆయన కార్యాలు అదే ఆయన అంటా ఉన్నాడు, నా నోట భుజించు వారికి ఆహారం కలుగుటకు అది చిగుర్చి వర్ధిల్ల చేయను. చిగురించి వర్ధిల్లాలి, దేవుని యొక్క ఆశ అది. ఆత్మీయంగా నీవు నేను చిగురించేటువంటి అనుభవంలోకి రావాలి, వర్ధిల్లే అనుభవంలోకి రావాలని దేవుని వాక్యం. అప్పుడు దేవుని కార్యాలు నీ ద్వారా నా ద్వారా సఫలం చేయబడతాయి. అలాగే నా నోట నుండి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. దేవుడు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని దానికి ఎంతగా మనసు కలిగిన వారమో దేవునికి సహాయపడే వారంగా ఉంటాం, దేవుని కార్యాల్లో పాలు పంచుకునే వారంగా ఉంటాం, రక్షించబడేటువంటి ఆత్మల విషయమైన భారాన్ని కలిగి ఉంటాం, ప్రార్థించేవారుగా ఉంటాం, నిత్యము మొరపెట్టుకునే వారంగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా ఆత్మల కొరకైనటువంటి వాంఛని కలిగిన వారముగా మన రక్షించబడిన జీవితాలకి ఫలం అదే. ఆత్మీయ జీవితాలకి ఎంతగా మనం పరితపించేవారుగా ఉన్నాం. దాసుడు భక్సింగ్ గారిని దేవుడు ఏ రీతిగా వాంఛని పుట్టించాడండి. ఆయనకు అవసరత లేదు. డబుల్ ఇంజనీర్ చదివి గొప్ప ఆధ్యాత్మికంగా వారు లోకంలో ఉండేటువంటి మతం సంబంధించినటువంటి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఆ యొక్క మతంలో వారు జీవించేటువంటి వారిని దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రక్షించుకొని వాంఛించాడు ఆయనకి. నువ్వు వెళ్ళు నా ప్రజల దగ్గరికి, నా ప్రజలకు వెళ్ళి నా వాంఛ నువ్వు తీర్చాలి, నశించిపోతున్న ఆత్మలను నువ్వు రక్షించాలని చెప్పి దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి వాంఛని తన భక్తుని జీవితంలో దయచేశాడు. అందుకే ఏమీ ఆశించలేదు ఆయన. నా అన్నది ఏది లేదు. ఇది నాన్న మనం ఆ రీతికి ఉండలేకపోతా ఉన్నాం. నాది నాకు అందుకే ఫలాల్ని ఫలించలేకపోతూ ఉంటా ఉన్నాం. దేవుని మనసులో ఉన్నటువంటి వాంఛని ఎరగలేకపోతూ ఉంటా ఉన్నాం. ఆయన కొరకు అనుకున్న రీతిలో ప్రార్థించలేకపోతా ఉన్నాం. ఆత్మల కొరకైన భారాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే తన జీవితాన్నే ఆయన ఈ యొక్క ప్రాంతంలో దేవుని కొరకు ఎంతగా దారపోస్తూ వచ్చాడో ఆ ఫలాల్ని ఇది నాన్న నీవు నేను ఫలిస్తూ ఉంటా ఉన్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో కూడా అటువంటి ఫలాల్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కడవరి వర్షం కొరకు నా ప్రజలు ఎంతగా ఆశపడతా ఉన్నారు, ఎంతగా పరితపించేవారుగా ఉంటా ఉన్నారు. వారిలో ఆశ ఉంటా ఉన్నదా? నేనైతే సిద్ధంగా ఉన్నాను వర్షాన్ని పంపించడానికి.
వారిలో ఏ మూలైనా కొంచెమైనా కనపడుతుందా అని చెప్పేసి దేవుడు చూసేవాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ యొక్క వర్షాన్ని కూడా మేఘాలు ఏవైతే వర్షం ఏ రీతిగా వస్తూ ఉంటుందో, కదిలేటువంటి మేఘాల ద్వారా వర్షం ఏది జ్ఞాపకం చేయబడతా ఉన్నదో, ఆ కదిలేటువంటి మేఘాలు తన సేవకులైనటువంటి వారిని, తన ప్రజలైనటువంటి ఆత్మీయంగా నింపబడినటువంటి తన ప్రజలైనటువంటి వారిని జ్ఞాపకం చేస్తూ ఉంది. మేఘాలు వర్షం రావాలి అంటే తన ప్రజలు కదలాలి, మేఘాలు పయనించేవిగా ఉండాలి, పని కొరకు వెళ్ళేవిగా ఉండాలి. అప్పుడే దేవుడు వర్షాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. నిన్ను నన్ను మేఘముగా ఆయన ఇచ్చేస్తూ ఉంటా ఉన్నాడు, కదిలేటువంటి వారంగా చేస్తూ ఉన్నాడు. ఆ వర్షాన్ని ఫలింపచేసే, వర్షాన్ని భూమి మీద ఇచ్చేదానికై ఆయన వాంఛ కలిగిన వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా దైవిక ఆశీర్వాదాల కొరకు వేచి చూసేవారుగా ఉండాలి. ఆత్మీయ జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి ఆత్మీయ జ్ఞానం కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి, కానీ బైబిల్ జ్ఞానాన్ని కాదు. ఎంతగా ఆత్మీయ జ్ఞానం, ప్రభువుకున్నటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం, దాని మీద మనం ఆధారపడి ఉంటుంది. అంత మాత్రం కాదు, ఆయనలో ఎంత విశ్వాసాన్ని మనం కలిగి ఉంటా ఉన్నామో, ప్రతి వాని చేనులోను పైరు మొలుచున్నట్లుగా, చాలా ప్రాముఖ్యమైంది ఆ 3 విషయాల్లో. మూడవది, ప్రతి వాని చేనులోను పైరు మొలుచున్నట్లుగా ఆయనలో ఎంత ఆశీర్వాదం, విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. పశ్చాత్తాపంతో పడిపోయిన ప్రతిసారి, దూరమైన ప్రతిసారి ఆయన వైపు ఎంతగా తిరుగుతూ ఉన్నాం, ఎంతగా ఆయనకి సమీపంగా వస్తూ ఉన్నాం. ఎటువంటి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా హత్తుకునే వరంగా ఆయన్ని మనం ఉంటా ఉన్నాం. ఆత్మీయ ఫలాలతో నింపబడిన వరంగా ఉంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మంచి పనులు, దేవుని మహిమ కొరకు చేసేటువంటి పనులు. ఇవన్నీ కూడా ప్రతి వాని చేనులో పైరు మొలచున్నట్లు ఆత్మీయ జీవితంలో ఇవన్నీ దేవుని కార్యాలు. ఇవన్నీ దేని ద్వారా వస్తూ ఉంటాయంటే ఆయన్ని వేడుకున్నట ద్వారానే. నీకున్నటువంటి జ్ఞానం, నాకున్నటువంటి జ్ఞానం, శక్తి, ఇవి దేని వలన కలగదు. ఒకవేళ నువ్వు నేను ఆశపడవచ్చు, ఈరోజు వర్షం వస్తే బాగుండు, దానివల్లేం రాదు. అది కేవలం దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే. మనుషుని ఇచ్చ వలన ఏది కలగదు, దేవుని యొక్క ఆత్మ వలన మాత్రమే అవి కలిగేదిగా ఉంటాయి. ఆ రీతిగా ఎందరైతే కడవరి వర్షం కొరకు ఎదురు చూచేవారుగా ఉంటారు, దేవుడు ఆ యొక్క వానలు మెండుగా కురిపించడానికి మేఘాలను ఉపయోగించుకున్నట్లుగా తన సేవకులు, తన ప్రజలైనటువంటి ఆత్మీయమైనటువంటి డివైన్ డైరెక్షన్, దేవుని యొక్క ఆత్మీయ డైరెక్షన్ ఉంటుంది. ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్లో వెళ్ళటానికి లేదు. దేవుడు చూపించేటువంటి విధి విధానాల్లోనే మనం వెళ్ళాల్సిన వరంగా ఉంటాము. ఆ రీతిగా వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉంటాము, ఫలాలను మనము పొందుకునే వరంగా ఉంటాం. దాన్ని బట్టి మన దేవుని హృదయంలో ఏది ఉంటా ఉన్నదో, ఆశ ఉంటా ఉన్నదో, నా ప్రజలు నన్ను వేడుకుంటా ఉన్నారు, నా ప్రజలు నాకు మొరపెట్టుకుంటూ ఉన్నారు. కడవరి వర్షం కొరకాయి చివరి దినాల్లో ఆయన అందరి మీద ఆత్మను దయచేస్తానని చదివించిన దేవుడు, అందరికీ ఆత్మను అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు. ఎంతగా మనం దేవుని యొక్క ఆత్మను కలిగిన వరంగా ఉండి ఆ యొక్క కడవరి వర్షం కొరకైనా ప్రార్థనలు, యాచనలు, మొరపెట్టుకోవటం మనం చేస్తూ ఉన్నాము, ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం కూడా ప్రభు సన్నిధిలో వాంఛ కలిగిన వారంగా, ఆశ కలిగిన వారంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన అంటా ఉన్నాడు, నా ప్రజలు నాకు మొరపెడతా ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను, నేను వింటా ఉన్నాను, వారు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు నోరు తెరిచి నా వైపు చూస్తూ ఉన్నారు, నేను వారి ప్రార్థన చేస్తాను, నన్ను ప్రార్థన వింటాను అని దేవుని వాక్యం ఏ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉందో ఆ రీతిగా తప్పక మన ప్రార్థనలు ఆయన ఆలకించి మనకు ప్రతిఫలం దయచేయండి. దేవుడు ఈ మాటల్ని